బొంబాయి రమేష్ ఎందుకు మీతో దూరంగా ఉంటున్నాడు? ఎందుకు దూరంగా ఉండారు కదా, నిన్నేమో ఎలక్షన్ చేసినారు. ఓకే, ఎలక్షన్ అంటే మీ ఎలక్షన్స్ కూడా దూరం. గతంలో బొంబాయి రమేష్ సజ్జల దిన దగ్గర ప్లాట్లు వేస్తే ఆ ప్లాట్ల విషయంలో కూడా అతనితో మీరు 35 లక్షల రూపాయలు వసూలు చేశారు అన్న విమర్శలు వచ్చాయి అప్పుడు ఆ రోజు. నేను 10 రూపాయి ఉంటున్నా కానీ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా. నేను ఎక్కడన్నా కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో డబ్బు తీసుకున్నాను, ఆ గ్రామాల్లో ఉన్న సర్పంచ్లో మా వర్గం వాళ్ళు మాట్లాడుకుంటే తీసుకుంటారు. దానికి తప్పు కదా. మీరు చెప్పాలి కదా, అరే మన పార్టీ నాయకుడితో, అందులో కమ్మ సమాజ వర్గానికి చెందిన నాయకుడు మన పార్టీ అతను తీసుకుంటాడా, అతని పంచాయతీలో అతను తీసుకుంటాడా? అతనికి ఏం పదవి ఉందని తీసుకుంటాడు? అతను ఎంపీపీ అంతే కదా. పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా. తీసుకుంటారా అంటే అతను తీసుకుంటాడని మీరు అంటున్నారా? నేను అనలే, తీసుకుంటారా అంటా. తీసుకొని ఉంటారా? తీసుకుంటారా అని అడుగుతాను. నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఎమ్మెల్యే తెలిసిండుకునే కదా నువ్వు చెప్తాను. మీరు చెప్పాలా? నువ్వు తీసుకున్నాడని తెలిసిందే. మీరు తీసుకున్నారని తెలిసింది. నేను ఎవడన్నా కానీ ఆఫ్ ది రికార్డ్ నువ్వు పోయి కనుక్కో, తీసుకున్నా అని చెప్తే వడ్డీ వేసి డబ్బులు కడతా. ఓకే, మరి 35 లక్షలకు గాను ఎలక్షన్స్ పై మీరు సపోర్ట్ చేయమంటే నువ్వు నాతోనే డబ్బులు తీసుకున్నావు అన్నా, నేనేది నీకు సపోర్ట్ చేయడం, నీ డబ్బులు నీకు ఎనిక్కిస్తానే స్వామి, 35 లక్షలు కానీ 20 లక్షలు ముట్ట చెప్పారు, ఇంకా 15 లక్షలు బాకీ పెట్టేశారు అలాగనేది పెద్ద ప్రచారం బయట. బొంబాయి రమేష్ ఇప్పుడు మీతో దూరంగా ఉన్నాడు అనేసి. నన్ను ఆ డబ్బులు అడగలే, ఇంకోటి అడగలే. ఎలక్షన్లలో మామూలుగా జనరల్గా లీడర్లకు ఎవరైనా కానీ ఎక్స్పెండిచర్కి చేస్తా అంటారు. అది ఎంత చేసినారు ఏమనేది అతనికో నాకో ఇంకోరికో ఎవరికైనా చిన్న సర్పంచ్ కూడా దాన్ని ఎక్స్పెండిచర్ చేస్తా అంటారు. చేయకుండా ఎట్టుకుంటారా? ఆ పార్టీలోనే చేస్తారు, మా పార్టీలోనే కాదు. ఒక్కొక్కరు ఇలా చెప్పాలంటే గార్లదిన సూర్యనారాయణ, పెద్దోడుకు సూర్యనారాయణ అంటే గార్లదిన సూర్యనారాయణ, ఆయనను కూడా రాజకీయంగా మీరు అనగదొక్కడంతో ఇట్లా ఒక్కొక్కరు దూరం అయిపోవడంతో 2024 ఎన్నికల్లో మీ ఓటమికి ప్రధానమైన కారణం అదే అన్నట్టున్నారు. రాష్ట్రం అంతా ఇదే కారణాలేనా? అంటే 11 స్థానాల్లో గెలిచిన వాళ్ళ బలము, కానీ పెద్దారెడ్డి అంత బలహీనుడు కాదు, బలవంతుడు. ఇక్కడ గెలిచేంత సమర్థత ఉన్న నాయకుడే. మిగతా వాళ్ళంతా బలహీనులా నాకన్నా? జిల్లాలో ఏమన్నా కావచ్చు, ఇక్కడ మాత్రం పెద్దారెడ్డి అంటే ఒక బలవంతుడే. ఇక్కడ నాకు సూర్యనారెడ్డి నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు అంటే అవుట్ రైట్ గానే ఉన్నాడు, ఈ రోజు కూడా ఉన్నాడు, ఆ రోజు కూడా చేసినారు. అధికారం వచ్చినప్పుడు గ్రామాలలో సబ్సెంట్గా ఒకరోరు విభేదిస్తుంటారు. ఇప్పుడు నా గ్రామంలో 150-200 ఓట్లు పక్కకు పోతాండే, ఇప్పుడు 260 ఓట్లు పక్కకు పోయినాయి. నా దగ్గర ఉన్నతోనూ ఇంకోరితోనూ విభేదాలు ఉంటాయి. ఆ విధంగానే సూర్యనాడికి ఏమన్నా పక్కన ఎవరన్నా పక్కన గ్రామాలలో ఎవరైనా వ్యతిరేకత. నేను ఎంతసేపు ఉండే సూర్యనాడిని ఈ రోజు కూడా ప్రోత్సహించుతానే ఉండాలి. మరి ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే మీరు తాడిపత్రిలోకి వెళ్ళాలంటే పోలీసు మిమ్మల్ని అడ్డుకుంటారని చెప్తున్నారు. పోలీసు అడ్డుకోవడం, మీరు కోర్టుకు పోవడం, మళ్ళీ ఇప్పుడేమో సుప్రీంకోర్టుకు కూడా పోయారు మీరు, అది కూడా ఉంది. మరి ఇలా కోర్టుల చుట్టూ తిరుగుకుంటా కోర్టు ఏమో పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించండి అని తినిపిస్తుంది, ఇక్కడేమో పోలీసు అడ్డుకుంటున్నారు. ఇటు కోర్టుకు వెళ్తారు, ఇటు పోలీసు అడ్డుకుంటుంది. మరి ఎప్పుడు ఈ రెండు క్లియర్ చేసుకొని మీరు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మీకు సహకరించి తాడిపత్రిలోకి తీసుకెళ్తారు? ఎస్పీ గారు డైరెక్ట్గా నాట్ అలౌడ్ అనేసేస్తున్నారు. ఇక్కడ వచ్చి పోలీసులు అంటే 2 ఆవులు పొడుచుకుంటే మొదలు లేగదూడలు నలిగిపోయినట్లుగా మీ ఇద్దరి మధ్యలో పోలీసులు కావచ్చు, సామాన్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. పోలీసులు నెక్స్ట్ మీరు అధికారంలోకి వస్తే వాళ్ళకు ఇప్పుడున్న పోలీసులకు పోస్టింగ్లు ఉంటాయో లేదో ఎవరికి తెలియదు. అంటే మీరు అరే మమ్మల్ని ఆ రోజు అడ్డుకున్నారు కదా ప్రభాకర్ రెడ్డి మాటలు అని మీరు అంటారు. ప్రభాకర్ రెడ్డి ఏమంటారు, నేను పోలీసులకు చెప్పడం లేదు, ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు నేను కోర్టులో తిరిగినా, ఢిల్లీకి వెళ్ళినా, రాష్ట్రపతిని కలిశాను, సుప్రీంకోర్టుకు వెళ్ళాను, ఇంత పోరాటం చేశాను. నేను ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా పెద్దారెడ్డిపై పోరాటం చేశాను. మరి పెద్దారెడ్డి ఈరోజు ఎందుకు పోరాటం చేయడం కేసులకు భయపడుతున్నాడు? వాడి పనికిమాల కూతలకు మీరు చెప్పేదానికి అర్థం కూడా లేదు. వాడు ఎప్పుడు నా మీద పోరాటం చేసింది లో కావచ్చు, అవన్నీ వాడు దొంగతనాలు కేసులు పెట్టినారు. SC/ST కేసుల విషయంలో కావచ్చు, దొంగతనాలు చేసి వాడు ఎవరినంటే వాళ్ళని తిట్టుకుంటుంటే కేసులు పెట్టుకొని ఉంటారా? ఎవరు చెప్పిండేది? నేను ప్రభాకర్ రెడ్డి గారికి యుద్ధం అండి. మధ్యలో చదువుకున్న యువకుడు జైల్లో పెట్టించారు కదా. మీ ఇంట్లో వచ్చి అక్కడ గొలుసులన్నీ తీసుకొచ్చా బీరోల్లో అంటే కేసు పెట్టవా? వాడు చీటరు. ఎట్లా చీటర్ అంటారండి మీరు? అంటే మోసం చేసి ఇవన్నీ చేసి పోలీస్ సంతకాలు ఫోర్జరీ, వెహికల్ ఫోర్జరీ, రిజిస్టర్లు మోసం చేసి రిజిస్టర్, ఇవన్నీ కాదా? స్ట్రైట్ చెప్పండి. సరే తప్పే అనుకుంటాము, దాంట్లో ఆయన పనిష్ అయ్యి జైలుకు వెళ్ళాడండి. ఆయన తిరిగి తాడిపత్రిలోకి వస్తుంటే, ర్యాలీగా వస్తుంటే
పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? మీ ఆదేశాలు లేకోకుండా ఆ రోజు మీ ఆదేశాలు లేవు అంటే ఈ రోజు ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు కూడా లేనట్లేడా? ఆ రోజు ఉన్నాయంటే ఈ రోజు కూడా ఆయన ఉన్నట్లనే ఒప్పుకుంటారు. మళ్ళా మీ ఆదేశాలు లేకుండా ఆ రోజు అడ్డుకున్నారంటారా? 500 ఫోన్లు కూడా 5 సంవత్సరాల్లో 500 ఫోన్లు కూడా పోలీసు వాళ్ళకు నా ఫోన్ కూడా పోయిండు. ఛాలెంజ్ చేసి చెప్తా. ఓకే, పోయి మీరు ఆ డిపార్ట్మెంట్లో అప్పుడు ఎవరు ఫోన్ చేసినారో వాళ్ళందరినీ అడుగు. నేను ఎప్పుడు కానీ ఎవరిని తీసుకొచ్చినా, తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చినా, మా వాళ్ళని తీసుకొచ్చినా ఒకటే చెప్పేవాళ్ళం, కాంప్రమైజ్ చేసి పంపించండి ఏం లేకుండా అని. ఒకవేళ నా దృష్టికి వచ్చాయి. అంతకు మించి నేను ఎప్పుడు చేయలే. ఎప్పుడన్నా ఇన్ కేసు ఏదన్నా అతను చెప్పిన తప్పుడు కూతలన్నీ చెప్తాడే దానికి కూడా అన్ని దానిలో కౌంటర్ కేసులు ఉన్నాయి. నేను వద్దనుకుంటే తట్టుకుంటే నా కొడుకులు కూడా ఉన్నారు కౌంటర్ కేసులలో. వద్దనుకుంటే నేను నా కొడుకులు తప్పించుకుంటా కదా. ఇప్పుడు మా మీద కేసులన్నీ పెడతారు. వాని కొడుకు అతను ఉన్నాడో చెప్పు. ఏదంటే అరెస్ట్ కాలేదు కదా మీరు? ఎవరు హాస్పిటల్ బెయిల్ తెచ్చుకొని ఉన్నాం. అదే అరెస్ట్ అయితేనే ముద్దాయా అంటే మీకు అన్ని కూడా బెయిల్ వచ్చే కేసులే ఉన్నాయి కదా? ఎట్లా చెప్తాడు? అన్ని 307లో ఉండేది. ఓకే, అన్ని 307లో మీకు హాస్పిటల్ బెయిల్ వచ్చిందా? ఇద్దరికి ముగ్గురు మీ కొడుకులకు కూడా 80 మందికి వచ్చింది. నా కొడుకులకు నాకే కాదు 80 మందికి. ఓ కేసులో 80 మంది 60 మంది ఉంటే అందరికి తీసుకొచ్చిన. ఓకే, అయితే ఇప్పుడు బెయిల్పై స్వేచ్ఛగా తిరుగుతున్నారు మీరు? నేనే కదా ఆ కేసులకు సంబంధించిన వాళ్ళు అందరూ. మీరు తిరుగుతుంటే మిగతా వాళ్ళంతా తిరుగుతారులేండి, మీరే కదా నాయకుడు. ఇప్పుడు నువ్వే చెప్తాండా కదా, నీకు ఎవరు సహకరించలే? ఆ నాయకులు నీకు ఉంటే మీ చుట్టూ ఈ రోజుకునేది కార్యకర్తలు మాత్రమే. నాయకులు మీ చుట్టూ ఉంటే ఈ రోజుకి తాడిపత్రి, వాళ్ళు తాడిపత్రిలో ఉన్నారు కానీ మీరు తాడిపత్రిలో లేరు. రమేష్ రెడ్డి, ఫయాజు, జగదీష్ మొత్తం తాడిపత్రిలో ఉన్నోళ్ళే నాయకులంతా కూడా, కానీ మీరు మాత్రం తాడిపత్రిలో లేరు, తిమ్మంపల్లిలోనే ఉంటున్నారు మీరు. మరి తేడా ఏంటి అంటున్నా? ఆ తేడా నువ్వు వాళ్ళని అడుగు, లేకపోతే ప్రభాకర్ని అడుగు. ఆ తేడా రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు, సూటిగా స్ట్రైట్ చెప్తున్నారు, రమ్మనండి తాడిపత్రిలోకి. నేను 5 ఏళ్ళు పోరాటం చేయలేదా? ఈ రోజు అతను చేయమని వచ్చి అతను చేత కావడం లేదు అంటున్నాడు. నేను చేతగాయదో లేదో వాళ్ళ కుటుంబానికి అందరికీ తెలుసు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇటీవల ఒక మాట అన్నారు, అధిష్టానం కూడా ఆలోచిస్తుందంట, ఎట్లా రాలేకపోతున్నాడు, కొత్త ఇన్ఛార్జిని పెట్టాలని. కేతిరెడ్డిని కాకుండా ఎవరిని ఇన్ఛార్జిగా పెట్టినా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తాము, ప్రతిపక్ష పార్టీలను గౌరవిస్తాము అంటున్నారు ఆయన. ఇవన్నీ వాడు ఏమైనా పడతాడు, కింద పడతాడు, మీద పడతాడు, కాళ్ళు పడతాడు. 10 లక్షణాలు కలిగినటువంటి వాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. మనిషి లక్షణాలు ఉండేవంచి కాదు. ఇప్పుడు తెలుగుదేశానికి కూడా వాళ్ళ పార్టీలో 3-4 తెలినారు. కాకల రంగనాథ్. పదజాలం ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? కాకల రంగనాథ్ పదజాలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ వ్యక్తిని బట్టి వస్తుంది. ఆ వ్యక్తి నడవడికలు అలాంటివి కాబట్టి ఇదే పదజాలం ఆయన వాడతారు కదా మీ మీద. వల్ల వాడుకొని అవసరమా? గౌరవంగా మాట్లాడుకోవచ్చు కదా ఇద్దరు కూడా. ఏం మాట్లాడచ్చావా? నేను మాట్లాడలేదు. మీరు ప్రెస్ లో మాట్లాడిన గౌరవంగా, ఆయన ప్రెస్ లో మాట్లాడిన గౌరవంగా మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. అతను మాట్లాడతాడా? అతను మాట్లాడతాడు. ఆయన మాట్లాడడం లేదు, మీరు ఎందుకు మాట్లాడతారు? ఏ దాంతో తంతే దానికి అనుగుతారో దాంతోనే దన్నల్లా. దాంతో అంటే దాంతో తంతే అవి అనిగేటివి కాదు. అంటే నన్ను అన్నాడు మాట్లాడిస్తారని మీరు అన్నారు కదా, ఇంత యుద్ధం జరుగుతాను కదా, ఇద్దరికి కాంప్రమైజ్ చేయడానికి ఇంతవరకు ఎవరు కూడా ప్రయత్నించలేదా? మధ్యవర్తులు ఎవరు కూడా ప్రయత్నాలు చేయలేదంటారా? అది ప్రభాకర్ని అడుగు, చేసినారు లేదు. నాకైతే వాళ్ళతో అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? అవసరమే లేదు. వెళ్ళాలి రాజకీయం. వాని దయాదాక్ష్యం వల్ల నేను పోవాలా ఏమన్నా? ఇప్పుడు ఆయన పవర్ లో ఉన్నాడు కదా. ఏం పవర్ ఉంటే పీకేదే ఉంది వాడు. పీకేదే ఉంది. ఆల్రెడీ పీకేశారు కదా. ఏం పీకేసి పక్కన పెట్టారు కదా. అది ప్రజలు తీర్పు. నాకు ఓనికే కాదు, రాష్ట్రం అంతటా గాలి వీచింది, జరిగింది అంతే తప్ప వాడు వీక్తే పోయేదానికి ఇంకోటి వీక్తే ఉండేదానికి నేనేమన్నా